వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈరోజు మనం క్రీడలపై మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫోటో బిట్స్ స్టార్ట్ చేద్దాం. అతి చిన్న వయసులో టెస్టుల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? సచిన్ టెండూల్కర్. ఈ 42వ బిట్ చూద్దాం. టెస్ట్ క్రికెట్లో బౌలింగ్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? హర్భజన్ సింగ్. 43వ బిట్ చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్లో టెస్ట్ మరియు వన్డే మ్యాచ్ల్లో కలిపి 1000 వికెట్స్ సాధించిన తొలి బౌలర్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? మత్తయ్య మురళీధరన్. 44వ బిట్ చూద్దాం. ధ్యాన్ చంద్ ట్రోఫీ ఈ ఆటకు సంబంధించింది. ఏ ఆట? హాకీ. ప్రపంచంలో 23 మిలియన్ యూరోల అత్యధిక డబ్బును చెల్లించబడిన సాకర్ ఆటగాడు రొనాల్డోనో ఏ దేశస్థుడు అని అడుగుతున్నాడు. ఏ దేశస్థుడు? బ్రెజిల్. 46వ బిట్ చూద్దాం. ఫైవట్ అనే పదం క్రింది ఏ ఆటకు సంబంధించింది అని అడుగుతున్నాడు. ఏ ఆటకు సంబంధించింది? బాస్కెట్బాల్. సంజయ్ గాంధీ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది అని అడుగుతున్నాడు. ఏ ఆటకు? హాకీ. 48వ బిట్ చూద్దాం. పెన్ హోల్డ్ గ్రిప్ అనే పదం ఏ ఆటకు సంబంధించింది అని అడుగుతున్నాడు. ఏ ఆటకు? టేబుల్ టెన్నిస్. భారతదేశపు జాతీయ క్రీడ ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? హాకీ. ఓకే, 50వ బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏది వింబిల్డన్స్కు సంబంధించింది అని అడుగుతున్నాడు. ఏది? లాన్ టెన్నిస్. టెన్నిస్కు సంబంధించిన పదం ఏది అని అడుగుతున్నాడు. టెన్నిస్కి సంబంధించిన పదం డ్యూస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. హాకీ క్రీడల్లో ఆట సగం కాలం ఎంత అని అడుగుతున్నాడు. ఎన్ని నిమిషాలు అని అడుగుతున్నాడు. ఎన్ని? 35 నిమిషాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కరణం మల్లేశ్వరి ఏ రాష్ట్రానికి చెందినది అని అడుగుతున్నాడు. ఏ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నారు. అధ్యక్షుడు ఎవరు అంటున్నారు. క్రిస్టీ కోవెంట్రీ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇది థామస్ బాక్ అనుకుంటా. ఒకసారి చూడండి క్లియర్గా. 53వ బిట్టు. ఇది ప్రుడునోవా అనే పదం ఏ క్రీడకు సంబంధించింది అని అడుగుతున్నాడు. జిమ్నాస్టిక్. ఇక్కడ తప్పుపడింది. అది ప్రుడునోవా. ఓకే, ఒలింపిక్ క్రీడల్లో ఏ క్రీడకు వాల్ భాస్కర్ కప్పు అందజేస్తారు అని అడుగుతున్నారు. ఏ క్రీడకు? ఈత. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రికెట్ ఆడేందుకు నిర్మించిన చిన్నస్వామి స్టేడియం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉంది? బెంగళూరు. ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు గ్రాంట్లు ఎవరి నుంచి లభిస్తాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎవరి నుంచి? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ బిట్ చూద్దాం. కబడ్డీ ఆటలో ఒక్కొక్క జట్టుకు క్రీడాకారుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 7. ఇబ్రహీం రహతుల్లా కప్పు ఏ క్రీడకు సంబంధించింది అని అడుగుతున్నాడు. ఏ క్రీడకు? బ్యాడ్మింటన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బీసీసీఐ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడుగుతున్నాడు. ఏ సంవత్సరంలో? 1928. బాస్కెట్బాల్ ఆటలో ఒక్కొక్క జట్టులో ఉన్న క్రీడాకారుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 5 మెంబర్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అజ్లాన్ షా కప్పు ఏ క్రీడకు సంబంధించింది అని అడుగుతున్నాడు. ఏ క్రీడకు? హాకీ. ప్రపంచ అత్యంత పురాతన గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏది అని అడుగుతున్నారు. ఏంటిది? వింబుల్డన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బ్యాడ్మింటన్ ఏ దేశపు జాతీయ క్రీడ అని అడుగుతున్నారు. ఏ దేశం? మలేషియా. సెరెనా విలియమ్స్ ఏ క్రీడలో ప్రఖ్యాతగాంచారు అని అడుగుతున్నారు. ఏ క్రీడ? టెన్నిస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. తొలి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఏ దేశంలో నిర్వహించబడ్డాయి అని అడుగుతున్నాడు. ఏ దేశం? గ్రీస్. 2006లో ఆసియా గేమ్స్ ఎక్కడ జరిగాయి అని అడుగుతున్నాడు. ఎక్కడ? దోహా. డాక్టర్ బీసీ రాయ్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అని అడుగుతున్నాడు. ఏ క్రీడకు సంబంధించింది? దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్లో రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ చెప్తాను. ఓకే,